హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మిరియాలు చారు చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, చింతపండు నానబెట్టుకోనండి, కరివేపాకు, మిరియాలు. ఇప్పుడు ఇవి ఇంట్లో వేసుకొని వాళ్ళండి మిరియాలు. ఇప్పుడు ఎల్లిపాయలు మిరియాల చారు కోసం ఇవి కచ్చపక్క దంచుకోవాలన్నమాట. ఘాటుగా ఉంటుంది. నూనె పోసుకోనండి, వేడైంది. ఆవాలు, ఎండుమిర్చి, ఆల్రెడీ జీలకర్ర వేస్తాం కాబట్టి అవసరం లేదు. దీంట్లో కొంచెం పసుపు, ఇప్పుడు ఈ టమాటాలు 2 టమాటాలు తీసుకోండి, ఇట్లా మగ్గినాయి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు తీసుకున్నాం 2 చెంచాలు, కావాలంటే తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఇందాక చారు అని పిసికి పెట్టా కదా, ఈ చారు వేసుకున్నాం. చింతపండు పులుసు ఇది. ఇంకా నీళ్ళు పోసుకోవచ్చండి, పులుపు చూసేసుకున్నాం. ఇప్పుడు ఈ కరివేపాకు. ఇప్పుడు ఇందాక మనం దంచిన కదా మసాలా, మిరియాలు, జీలకర్ర, ఇది కూడా ఇంట్లోకి వేసుకున్నాం. ఇలా వేసినాక ఈ వాటర్ ఎంత పడితే వేసుకున్నాం. ఇదే అండి, సింపుల్గా 15 నిమిషాలు అయిపోతుంది చారు. అన్నీ రెడీ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నాం. ఒక 10 నిమిషాలు బాగా మసలాలి చారు. కొంచెం వాటర్ పోస్తాం చూడండి. ఇప్పుడు ఇది కొత్తిమీర వేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత బాగా మగ్గినాక దింపేసుకోవడమే. ఇంతే అండి మిరియాల చారు. మంచిగా జలుబు అయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు వేసి తినాలి, చాలా బాగుంటుంది.